చూడండి పెద్దాన్ని అదిగో అడుగు గురువా రా గురువా గురువా భలే ఉంది గురువా ఇది కొత్త కాస్ట్యూమ్ ట్రై చేశాను. ఏదో నేను పొరపాటులో సెట్ వేస్తాను ఇదే కావాలి నాకు కూడా ఎంత కొత్తగా ఉందో ఏంటి శిష్యులు ఎలా ఉన్నారు అందరూ? విరగొట్టండి మన శత్రువులైన గొర్రె పెట్టినందరూ ఎలా ఉన్నారు? జబ్బులతో రోగాలతో అప్పులు బాధలతో మానసిక ఇబ్బందులతో సఫలం అవుతున్నారు. మరి ముఖ్యంగా మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించమని చెప్పాం గురువా. అదే దాంట్లో ఉన్నారు గురువా. ఇంకా సోషల్ మీడియా కూడా చూసాం గురువా. మామూలుగా వదలొద్దు. గొర్రె పెట్టాలంటే మన దాంట్లో కలిపేసుకున్నాం అందరినీ. అంత ట్రై చేస్తున్నట్టు ఎలా చేయమంటావు? చేద్దాం అది ఎడుగా వస్తున్న చూడు గొర్రె పెట్ట ఆ గొర్రె పెట్టని కలపండి. ఎలాగా ఎలాగంటే చెప్తాం పాట పాడవద్దు వాక్యం చదవనివ్వద్దు ప్రార్థన చేయనివ్వద్దు. ఓకే ఈ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రక్షణ పొందడం. అలాగే గురువా. అలాగే అలాగే నేను చెప్పినట్టు చేస్తాం గురువా. నేను చెప్పినట్టే చెయ్యండి. చూడండి ప్రార్థన చేసుకుని నన్ను డిస్టర్బ్ చేయండి. సరే గురువా. గురువా నేను వెళ్తాను గురువా. ఆనాడు యోగుని యోయో చేశాను కదా, చేస్తాను గురువా. నువ్వు యోగం చేసావు. దేవుడు నిన్ను యోగ చేయించడా? దేవుడు చేసాడు గురువా. వచ్చే పాట వచ్చి నెక్స్ట్ వెళ్తారు. ఎవరు వెళ్తారు? గురువా నేను వెళ్తాను గురువా. టాలెంట్ మొత్తం చూపించి చెడగొట్టు. వాసన వాసన అసూయ వాసన. పాఠశాలలో ఉండేటప్పుడు వాళ్ళు చదువుతారండి అసూయ. వాడు దుస్తులు బాగా వేసుకుంటారండి అసూయ. సంఘానికి వస్తే వాడు పాటలు పాడతాడని అసూయ. వాడు స్టేజ్ ఎక్కుతారని అసూయ. వాటితో పాటు నీ నిండా జబ్బులే, రోగులతో ఉన్నావు. ఇవన్నీ పెట్టుకొని నీకు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. మాతో వచ్చే. నిజమే కదా, నేను ఎన్నో సమస్యలతో ఎన్నో రోగాలతో బాధపడ్డాను. అయినప్పటికీ కూడా నేను దేవుడి పైన ఆధారపడతాను. దేవుడే నన్ను రక్షిస్తాడు. నేను తిరిగి ప్రార్థనలోనే కొనసాగుతాను. నువ్వు డిస్టర్బ్ చేస్తావు. మళ్ళీ ప్రార్థనలో పెట్టండి. ఏం చూపించావు? నీకు టాలెంట్ నీకేం చెప్పాను నేను? నా వల్ల అవ్వలేదు నెక్స్ట్ ఎవరు వెళ్తారు ఇప్పుడు? ఇల్లు పోయి టాలెంట్ చూపిస్తా. పాపయ్య ఓ పాపయ్య ఏంటి భయ్యా వైపు చిన్నప్పుడు చేసిన దొంగతనం గుర్తులేవా? పెన్షన్ దగ్గర నుంచి మీ నాన్నగారు రాసిన డబ్బులు వరకు ఇట్లా కావాలి తమరు ఆడిన అబద్ధాలు ఏం గుర్తులేవా? చెప్పయ్యా దాబాలా కలిసిపో. ఇవన్నీ కాదు కానీ ఎంత ప్రార్థన చేసి నీ దేవుడు పెట్టాడంటావా? మీరు అక్కడ ప్రార్థన పెట్టాడంటావా? చెప్పు. నిజమే కదా, నేను ఎన్నో దొంగతనాలు ఎన్నో అబద్ధాలు చెప్పాను. అయినప్పటికీ కూడా దేవుడే నన్ను కాపాడుతాడు. నేను మళ్ళీ తిరిగి ప్రార్థన కొనసాగుతాను. ఏం చేస్తానో ఏం చేసినావు? ఏదో ప్రయత్నించావు కానీ మళ్ళీ వాడు వెళ్ళిపోతారు. ఏం ఇంకెవరు చేసి చూపిస్తారు? గురువా నేను వెళ్తాను గురువా. చేసి చూపిస్తావా? ఏం చేస్తావు? డిస్టర్బ్ అయిపోయి చూడు నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను చేద్దాం. చూడు దేవుడు ఎలా చేస్తాడు? ప్రియమైన ఎక్కడ చేయు మాట్లాడుతున్నావు? పొరపాట్లు అలవాటు చేసి అలవాట్లు పొరపాటు చేయకు. స్వామి గురువా, అరే పాపి నీ లైఫే ఒక ఫెయిల్యూర్. నువ్వే ఒక ఫెయిల్యూర్. నువ్వు జాబ్ ట్రై చేసినా అది నీకు అవ్వదు. అలాగే నీకు అసలు కోపం ఎక్కువ. ఆ కోపంలో నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఇలాంటి వాడు ప్రార్థన వింటాడంటావా? నీకు ప్రార్థన పద మాతో వచ్చే మళ్ళా కలిసిపో. నిజమే కదా, నేను ఏ ప్రయత్నం చేసినా నాకు అన్నీ ఫస్ట్ నుంచి ఫెయిల్యూర్స్. అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడుతున్నాను. దేవుడే నాకు సక్సెస్ ఇస్తాడు. అయినా కూడా నేను మళ్ళీ తిరిగి ప్రార్థనలో ఉంటాను. నువ్వు కూడా కొట్లో కాలేసావా? ఏదో నా ప్రయత్నం మీకు తెలుసు. మరి మీ పరిస్థితి పెద్ద గురువుగా ఉన్నావు. చేసి చూపిస్తున్నా చూసి నేర్చుకుంటాము. చూస్తున్నావు. మిస్టర్ పంపి
చాలా ఇందాక తెగ చూస్తున్నావు, తెగ ప్రార్థన చేస్తున్నావు, తెగ బైబిల్ చదివేస్తున్నావు. చాలే పడుకో, నీట్గా పడుకో పడుకో. జో 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 అరే ఈ పాట మన గురించి జో 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 జో. కిషోర్ కిషోర్ ఎవరు? కిషోర్ అమ్మగారు మీరు వచ్చారు. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అమ్మగారు. బాగున్నారా? బాగున్నాను. మీరు సాతాను ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అవును. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిని తెలియజేశాడు. అందుకోసమనే మిమ్మల్ని పలకరించడానికి నేను వచ్చాను. మీరు ఎప్పుడు భయపడవద్దు. మీరు ప్రార్థన చేస్తుండగా ఎన్నో సమస్యలు వస్తాయి. దావీదు కూడా తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రార్థన ద్వారానే వారి సమస్యలన్నింటినీ ఎదుర్కొని రాజ్యానికి రాజుగా నిలిచాడు. సరే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి జీవితంలో సాతాను ద్వారా సమస్యలు ఎదుర్కొన్నారు. వేకువజామున ప్రార్థన ద్వారానే సమస్యలన్నీ ఎదుర్కొని నిలిచాడు. దానికోసం మీరు ఎప్పుడు భయపడవద్దు. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన ద్వారానే మీ సమస్యలన్నీ ఎదుర్కొంటారు. ప్రార్థన ఎప్పుడు విడిపోదు మీ జీవితంలో. వేకువజామున ప్రార్థన సాతానికి కాడిగా నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మెసేజ్ చెప్పినాను కాబట్టి నేను మరింతగా ప్రార్థన చేస్తూ వేకువజామునే ప్రార్థన చేసి మరింతగా బైబిల్ చదివి మరింతగా దేవుడికి దగ్గరకు ఉండే రక్షణ తీసుకుంటాను. రే 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 అబ్బాయిలు రే లగండి 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 లగండి. పడుకోబెట్టి ఏసీ కట్టుకోలు పెట్టమంటావా? ఎందుకు ఆడు పడుకుంటున్నాడన్నా మీరు పడుకుంటున్నారన్నా? పడుకోబెట్టు లెగ్స్ మళ్ళీ ప్రార్థన చేసుకుంటాం రక్షణలోకి వెళ్తున్నాడు. ఆ డిస్టర్బ్ చేయండి, మీరు డిస్టర్బ్ చేయండి. గురువారు మేము అయితే ఆపరేట్ ట్రై చేసి మేక రక్షణలోకి తోసేస్తున్నాడు. చాలా గ్రేట్ గురువారు. చచ్చిపోమన్నాడు. ఇది డైవర్ట్ చెయ్యి, ఆడి ప్రాణం తీసి ఆడి ప్రాణం తీసుకుని డైవర్ట్ చెయ్యి. పనులు కలిసిపోతే రాకపోయింది. ఓకే ఎందుకురా మరి ఏదో చేద్దాం. పదండి పదండి. పాపి ఓ పాపి చచ్చిపో 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 అబద్ధాలు ఆడతావు. చచ్చిపో చచ్చిపో భోగాలన్నాయి. చచ్చిపో చచ్చిపో ఎందుకు నీ బతుకు? చచ్చిపో చచ్చిపో చచ్చిపో. యేసయ్యా నా వల్ల అవ్వట్లేదు, నన్ను రక్షించండి. అరే ఇదేంట్రా దేవుడు పిలుస్తున్నాడు, పిలిస్తే వచ్చేస్తాడా? అలా అనుకు, నిజంగా వచ్చేస్తారు. ఆపండి రాని ఒకటి ఆపండి గొరపడి దగ్గరికి సరే నా కోసం వచ్చేది. ఆపండి. కిషోర్ భయపడకు, నీ ప్రార్థన ఆలకించాను, అందుకే నీ వద్దకు వచ్చి అర్థం. ఆపండి నన్ను ఆపండి, వచ్చేస్తుంది దగ్గరికి. పదండ్రా పదండ్రా. పాపకే చేస్తున్నాడు సైలెంట్. 20 మంది కిషోర్, నువ్వు మారు మనసు పొంది నా ఎదుగు వచ్చి నీ ప్రార్థన ఉన్నాను కాబట్టి నీ పాపాలు ముప్పైపడ్డాయి. ఇక మీద నీ పాపి అని పిలువపడవు. దేవునికి మాటగా ఉంది. గురువా పదే చేశావు గురువా. మొత్తానికి తోసేసావు రక్షణలోకి. మేమే బెటర్ కదా గురువా అని చెడగొట్టాను. డైరెక్టర్ ఏసీని పిలిపించావు. ఏదో అలా పాపం జరుగుతుంది ప్రతిదానికి అనుకుంటా ఉంటే పడిపోయి కూడా అంటే ఇంకో గొర్రెపట్టు ఉంటాడు, అందులో కెమెరా గొర్రెపెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ ప్రార్థన చేయడం వల్ల, దేవుని ఎదురు తిరగడం వల్ల మనం సాతాను చేసిన వీటిని మనం జయించగలం. ఈ ద్వారా మనం అది నేర్చుకున్నాం.